నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న నకిలీ మద్యం అమ్మకాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన. గవరపాలెం మల్ల జగన్నాథం కళ్యాణ మండపంలో పంచ్ పటాకా కామెడీ దీపావళి కార్యక్రమం. విశాఖపట్నం జబర్దస్త్ ప్రకాష్ టీంచే నిర్వహించబడిన పంచ్ పటాకా కామెడీ. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. మంగళవారం జరిగిన పూజల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పోలవరం కాలువ నిర్మాణ బ్లాస్టింగ్స్ వలన ప్రమాదవశాత్తు గాయపడిన కర్రి శ్రీను. పరామర్శించిన జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న నకిలీ మద్యం అమ్మకాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారి దగ్గర నుంచి ర్యాలీగా కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నేటి వరకు పెందుర్తి నియోజకవర్గం చరిత్రలోనే లేని విధంగా ఎమ్మెల్యే పంచకర్ల అండదండలతో నకిలీ మద్యం అమ్మకాలు పేటరేగిపోతున్నాయని ఆరోపించారు. పర్మిట్ రూమ్ల పేరిట జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు సరగడం చిన్నప్పలనాయుడు, గంటి రవి, దేవి సాంబ, వినోద్, గోరపల్లి శ్రీను, కోరాడ చందు, యాదవ్, పీతల విష్ణు, కొలుసు ఈశ్వరరావు, రాపర్తి మాధవరావు, దాసరి సురేష్, గోవింద పట్నాయక్, ఐడి బాబు, సన్నిబాబు, బిఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారానే ఈ షాపులన్నీ కూడా నడిపి ఎక్కడా కూడా ఎటువంటి కల్తీకి కానీ అవకతవకలకు కానీ అవకాశం లేకుండా అవాళ ఎంతో చక్కగా ఈ పద్ధతిని నడిపించినటువంటి సందర్భం చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే పూర్తిగా ఈ ప్రభుత్వ పరం నుంచి పక్కా తీసేసి వాళ్ళ బెల్ట్ షాపులు, వాళ్ళ కార్యకర్తలు బెల్ట్ షాపులు రన్ చేసుకోవడానికి ఇష్టానుసారంగా పర్మిట్లు ఇచ్చి ఇవాళ మనం చూస్తే చాలా పర్మిట్ల రూమ్ దగ్గర అక్కడే తాగి అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా పెందుర్తి నియోజకవర్గానికి ఒక మచ్చ. ఎప్పుడూ పెందుర్తి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. పరవాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక డంప్ దొరకడం, అక్కడే పరవాడ కేంద్రంగా అక్కడ మరి ఎక్కడి నుంచి తెస్తున్నారో అచ్యుతాపురం నుంచి మిగతా మండలాల నుంచి మీద అక్కడికి తీసుకొచ్చి అక్కడే వాటిని ఫిల్ చేసి బాటిల్స్లో వేయడం, దొంగ లేబుల్ని అంటించడం, సీల్స్ వేయడం ఎప్పుడైనా చూసామా? మరి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల తాలూకా సహాయ సహకారాలు లేకపోతే ఇంత ధైర్యంగా ఎవరైనా చేయగలిగినట్టు పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఏమండి పంచకర్ల రమేష్ బాబు గారు, మేము అడుగుతున్నాం ఈరోజు ఏం జరుగుతుంది పెందుర్తి నియోజకవర్గంలో? ఈరోజు కల్తీ మద్యం ఇంత పెద్ద డంప్ ఎప్పటి నుంచో ఇక్కడ రన్ అవుతుంది అంటే మరి పూర్తిగా మీ సహాయ సహకారాలు లేకుండా రన్ అవుతుందా? అంటే మీ కింద ఉన్నటువంటి యంత్రాంగం పనిచేస్తుందా లేదా అన్నటువంటిది కూడా ఈరోజు మేము అడుగుతున్నాం. ఒక పక్క చూస్తే మన అచ్యుతాపురంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున ఒక ఫార్మా కంపెనీలో డ్రగ్స్ పట్టుకున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి గవరపాలెం మల్ల జగన్నాథం కళ్యాణ మండపంలో ఎస్డీ గ్రూప్స్ అధినేత కామ్రేగుల శ్రీరామ్ ప్రోత్సాహంతో హాస్య కళా సమితి అధ్యక్షులు విల్లూరి వీర సంతోష్, కార్యదర్శి బుద్ధ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచ్ పటాకా కామెడీ దీపావళి కార్యక్రమం ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ చలనచిత్ర నటులు క్యాప్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గౌతమ్ రాజు, ప్రముఖ రచయిత మరియు సినీ దర్శకులు ఆర్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సందర్భంగా వీరిని హాస్య కళా సమితి కార్యవర్గ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జబర్దస్త్ ప్రకాష్ గారి టీంచే నిర్వహించిన పంచ్ పటాకా కామెడీ దీపావళి కార్యక్రమం మిమిక్రీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చలనచిత్ర నటులు క్యాబ్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గౌతమ్ రాజు మాట్లాడుతూ హాస్యకళా సమితి అను ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. అలాగే హాస్యకళా సమితి వారు నిర్వహించిన పంచ్ పటాకా దీపావళి కామెడీ ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసిందన్నారు. నటీనటులు అందించిన హాస్యామృతాన్ని ప్రేక్షకులు అమితానందంతో అందుకున్నారన్నారు. నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. హాస్య కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి హాస్య కళా సమితిని ఈ యొక్క సంస్థను స్థాపించి ప్రతి నెల 2వ ఆదివారం సోదరులు విల్లూరి సంతోషు, బుద్ధ ప్రవీణు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల చేయడానికి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఇది మొట్టమొదటి హాస్య కళా సమితి ద్వారా జరుగుతున్న మొట్టమొదటి దీపావళి పంచ్ పటాకా కార్యక్రమం జరుగుతుంది. మరి దీంతో పాటు హాస్య కళా సమితికి ట్యాగ్లైన్గా సత్యమేవ జయతేలాగా హాస్యమేవ జయతే అని చెప్పేసి ప్రవీణ్ నినాదం చాలా చక్కగా ఉంది. నిజానికి నేను ఏ సభలో చాలా సభలకు నేను వెళ్తూ ఉంటాను. ఎక్కడ మాట్లాడడానికి నేను ఇష్టపడను, సుమారుగా వెనుకుండడానికే నేను ఇష్టపడతాను. కానీ ఈ రోజైతే మరి ఇక్కడ ఉన్నదంతా నా ఆత్మీయులు, నా బంధువులు, నా కుటుంబం కాబట్టి వీళ్ళందరి కోసం మాట్లాడాలనుకుంటున్నాను. కాకపోతే కాలాతీతం అవుతుంది, దానివల్ల నేను కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అందులో కూడా తమ్ముడు మైక్ ఇచ్చి 2 నిమిషాలే అన్నాడు. మరి 2 నిమిషాల్లో అయితే నేను బ్యూటీ కోసం చెప్పలేను, గౌతమ్ రాజు గారి కోసం చెప్పలేను, ఇల్లు నవీన్ కోసం చెప్పలేను, ముఖ్యంగా మా సంతోష్ ప్రవీణ్ వీళ్ళందరి కోసం కూడా ఎవరి కోసం నేను చెప్పలేను. కాబట్టి వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క హాస్య కళా సమితి దినదభివృద్ధి చెంది ఇది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మరి దీనికి గాను ఎంతో శ్రమించి మరి హైదరాబాద్లో ఉంటున్నట్టు మా తమ్ముడు ఆర్వి సుబ్రహ్మణ్యం, అలాగే సీనియర్ నటులు గౌతమ్ రాజు గారు వీళ్ళు మన వర్తమాన కళాకారులకు అందరికీ మంచి అవకాశాలు ఇచ్చేలాగా సహకరించాలని, వాళ్ళకి సహకరించేలాగా సంతోష్ ప్రవీణ్ ఉండాలని వాళ్ళిద్దరినీ కూడా నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ జై హాస్యమేవ జయతే. అందరికీ నమస్కారం అండి. మన కుటుంబంలో ఉన్న బిడ్డ ఉన్నత స్థితికి ఎదిగాడంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి మామూలు ఆనందం కాదు. అలాగే ఎనకాపల్లి నుంచి ఒక మల్లికార్జునరావు గారు కానీ ఇంకా చాలామంది నటులున్నారు నాకు తెలిసిన వాళ్ళు. మల్లికార్జునరావు గారికి నాకు బాగా సాన్నిహిత్యం అయింది. బాలాజీ వీళ్ళందరూ, బాలాజీ కూడా నా బాగా క్లోజ్ ఫ్రెండ్. సత్యపండు వాళ్ళందరూ బాగా ఓల్డ్ పక్కగా ఉండేవాడు. వాళ్ళంతా కూడా నేను యాక్ట్ చేశాను. అయితే మన ప్రాంతం నుంచి ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ పైకి వస్తే మనకి చాలా ఆనందకరం. అటువంటి ఆ ఆనందకరంలో కూడా ఇందాక మన సంతోషం ఉన్నాడంటే నన్ను ఒక 3 hours ఎంతో నన్ను వెయిట్ చేయించాడని అన్నారు. ఆయన కోపం వచ్చింది, కానీ ఆయన వచ్చి చిరునవ్వుతోటి తమ్ముడు అసలు వేషాల కోసం కానీ సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి అని అన్నారు. కానీ అలా సహనం ఉన్న వ్యక్తి కాబట్టే సుబ్బు ఇంకా ఇక్కడ ఉన్నాడు. అతనికి ప్రతిభ అనేది ఉంది. కానీ ఆ ప్రతిభను అంటే కోట శ్రీనివాసరావు గారు అంటాడు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా పులిమింజించేంత అదృష్టం కూడా ఫేవర్ చేయాలి మనిషి. కానీ అలాగే ఇతనికి మీ అందరూ ఆశీర్వదించి మంచి డైరెక్టర్గా ఎదిగితే ఎంతో మందికి మార్గదర్శకులు అవుతాడు. డైరెక్టర్గా కదా ఆర్టిస్ట్గా కూడా ఎంతో మందికి ఆర్టిస్టులకి వారికి అవకాశాలు కల్పించే మార్గంలో ఉంటాడు. ఎందుకంటే మంచి మనసు ఉన్న తమ్ముడు, నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఇతను ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మంచి డైరెక్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇలాగ ఎంతో మందిని ఇలాగ అనడం, వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అవ్వడం, పెద్ద రైటర్లు అవ్వడం జరిగింది. సో సభాముఖంగా మీరు అందరూ ఇతన్ని ఆశీర్వదించి ఈరోజు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ ఒకటి పెడుతున్నాం. అదే ప్రోగ్రాం కాదు, సమితి స్థాపిస్తున్నాం అని చెప్పారు. ఇలా కళాకారులకు ఎప్పుడు ప్రోత్సహించడానికి కొంచెం ముందు ఉంటాం కాబట్టి వెంటనే చెప్పడం, అంగీకరించడం రావడం జరిగింది. పోతే ఈ ప్రోగ్రాం తాలూకా విధి విధానాలు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా తెలీదు.
ఇది నెలకు ఎన్నిసార్లు ఉంటుందో 2 నెలలకు ఇది ఒక ప్రోగ్రామ్గా ఇలా వదిలేయకుండా ఉత్సాహపరిచేలా చేయాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి నుంచి ఏ కళాకారులు వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ టాలెంట్ గుర్తించి దానికి తగ్గట్టు సినీ పరిశ్రమలో అవకాశాలు ప్రోత్సహిస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు మంగళవారం జరిగిన పూజల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు, సప్త కలశాధారణ, మహాస్వప్నం, వసంతోత్సవం, అష్టదళ పాద పద్మారాధన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ అంతర్గతంగా 4వ రోజు ఉత్సవాంత శ్రవణ సమయమునందు సర్వ భక్తజనావళి తరపున, ప్రభుత్వం తరపున స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి దంపతులు వారి ప్రథమ కుమారుడు పోలవరం కాలువ నిర్మాణ బ్లాస్టింగ్స్ వలన ప్రమాదవశాత్తు గాయపడిన కర్రి శ్రీనుని జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ పరామర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులతో ప్రజలు భయాందోళనతో అల్లాడిపోతున్నారు. ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని బతుకుతున్నామని, ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాంట్రాక్టర్లు భయంకరమైన బ్లాస్టింగ్లు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాంబు బ్లాస్టింగ్ వలన స్థానిక షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో నివసిస్తున్న కర్రి శ్రీను అనే వ్యక్తి మీద రాయిపడి తలకు తీవ్ర గాయమైంది. కంటి నరాలు దెబ్బతిన్నాయని, ఆపరేషన్ పడుతుందని డాక్టర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రుడిని పరామర్శించడానికి వచ్చిన జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ వద్ద కుటుంబ సభ్యులు భయాందోళనతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా క్షతగాత్రుడు కర్రి శ్రీను, తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. క్వార్టర్స్లో నివాసం ఉంటున్నామండి. నా పేరు కర్రి శ్రీనివాసరావు. ఇలాగా బాంబు బ్లాస్టింగ్ వచ్చి బాంబు పెట్టారు అన్నారు. అనగానే ఇళ్ళలోకి వెళ్ళిపోయాం అందరూ దగ్గరికి. ఈ పోలవరం కాలువ బాంబు బ్లాస్టింగ్ పెట్టామనుకుని అందరూ దగ్గరికి వెళ్ళిపోయాం. పేలిపోయింది అనగానే ఎవరికాలు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఇలా బండి తీసుకున్న తర్వాత మళ్ళీ సడాల్ని పేలి మళ్ళీ వచ్చి మా ఇళ్ళ మీద బాంబులు పడిపోయి రాళ్ళు వచ్చి మొత్తం ఇల్లు మీద పడిపోయి మాకు కూడా నాకు దెబ్బ తగిలేసింది. ఈ బుర్రకు దెబ్బ తగిలిపోయి ఆ కాలవాదన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదండి. అయిపోయిందని చెప్పి అతను కూడా వచ్చి నాకు సాయం చేసాడు. ఇక్కడ సాయం చేసి మా అబ్బాయి బండి తీస్తే బండి మీద కూర్చుని దాకుంటే కాలువలు పోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో వచ్చాను. మరి ఈ ఆల్రెడీ గతంలో కూడా మాకు బాంబులు పెట్టినప్పుడు ఇల్లు బయటలేసినప్పుడు మా మేనేజ్మెంట్ వారు చెప్పగా మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ కూడా చేశారు. మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారు కానీ ఎవరు ఏం చదువు తీసుకోలేదు. మాకు ఏదో ఆధారం లేక ఇక్కడ ఉన్నాం తప్ప, లేదంటే ఆధారం ఉంటే ఎక్కడికో తిరిగిపోదాం, అద్దెలు కట్టి స్టేజ్ లేక ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ కాలువలు మరీ ఇంక ఇలా చేసి అక్కడ అలాగే పక్కన ఉన్న దుర్గానగర్లు తగులు అవుతూ ఉన్నాయి. అక్కడ అలా పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు బదలాలు పడుతున్నానికి ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు మొదలయ్యాయి అని ఈవేళ మాకు 3 ఇళ్ళు దశమైపోయి ఇక్కడ మాకు మేనేజ్మెంట్ వారు ఆల్రెడీ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. నేను కూడా హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇక్కడ ఇంటికి. రాత్రి 2 రోజులు పెట్టి హాస్పిటల్లో ఉన్నాను నిర్ణయించని చెప్పేసి మాకు ఏం చేస్తారో మరి ఇక్కడున్న మా పెద్దలు అందరూ కలిపి కూర్చొని మాకు ఏం చేస్తారన్నది మీ దయ చూసుకొని మాకు చేయాలని చెప్పి సెలవు తీసుకుంటాం. అయితే వాళ్ళు బ్లాస్టింగ్కి రాయి తీయడానికి బ్లాస్టింగ్కి వేరే కాంట్రాక్టులకు ఇస్తారు. వాళ్ళు మరి గతంలో ఇది 6 నెలల నుంచి ఇక్కడ భూములు అదరడం, లేదంటే ఇళ్ళ మీద రాళ్ళు పడడం, ఇల్లు క్రాక్లు ఇవ్వడం జరుగుతుంది దుర్గా కాలనీలో. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా అప్పుడు పాక్షికంగా కొన్ని డ్యామేజ్ అవ్వాయి. దాని మీద మన మంత్రి గారు వంగలపూడి అంతి గారికి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు సర్వే చేసి
నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది మేడం గారు అడగడంలో. అయితే ఈవేళ ప్రాణానికి నష్టం జరిగే పరిస్థితి రావడం జరిగింది. ఇల్లుల డ్యామేజ్ వేరు, ఈవేళ ప్రాణ నష్టం అంటే మిస్ అయింది. ఏంటి మరి ఇంట్లో ప్రాణాలు పోయే పరిస్థితికి ఈవేళ వచ్చాయి కాబట్టి ముగ్గురు మీద పడి ఇల్లు అంతా కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఇల్లు మీద మొత్తం ఈ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ కూడా తాండవ షుగర్పేట మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం, అలాగే కర్రి శ్రీనివాస్ యూనియన్ ప్రెసిడెంట్ ఇతను షుగర్ ఫ్యాక్టరీ. అయితే ఇతనికి జీతాలు రాక ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. గత సుమారు 15-20 కోట్ల జీతాలు ఇవ్వలేక వీళ్ళు ఈ క్వార్టర్స్ను వదలలేక బయటికి వెళ్ళి అద్దెల్లో ఉండలేక కూలి పని చేసుకుని బతుకుతున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ భయాందోళన ఈ కాలువ రావడం వల్ల వీళ్ళు ఉండడం వల్ల కూడా ఈ ఫ్యాక్టరీ సెక్యూరిటీగా ఉంది కాబట్టి వీళ్ళ మీద ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇమీడియట్గా చర్య తీసుకుని వాళ్ళ జీతాలు రావాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ ఆందోళన చేపట్టింది. అనకాపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్, పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా మలసాల భరత్ కుమార్, బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి టీడీపీ నాయకులు బెల్ట్ షాపులకే మద్యం వెళ్తుందని, ఆ మద్యం తాగి పేద మధ్యతరగతి వారు తమ ఆరోగ్యాలను కోల్పోతున్నారని అన్నారు. ఎప్పుడు జరగని విధంగా పరవాడలో మద్యం డిపో ఏర్పాటు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కూటమి నాయకులు ఎమ్మెల్యే కనుసన్నలో జరుగుతుందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన గాలికి వదిలేసి కూటమి నాయకులకు ఉపాధి కల్పనలో నకిలీ మద్యం తయారు కేంద్రాలు, కుటీర పరిశ్రమలుగా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేస్తూ అక్రమ మార్గంలో ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శోభా హైమావతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ సిఐ సర్కిల్ ఆఫీసుల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా మెమోరాండాలు సమర్పించడం జరిగింది. కల్తీ మద్యం గురించి ఒక సాక్షి పేపరే కాదండి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి. దయచేసి ప్రజలు గమనించాలి. కల్తీ మద్యాన్ని తయారు చేసింది ఎవరు? జయచంద్రారెడ్డి అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక అభ్యర్థి, చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడు, మరి ఈ ప్రభుత్వంలో భాగస్వామి వ్యక్తి మరి కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా వారే బ్రాండ్లు తయారు చేసి వాళ్ళే డిస్టిలరీ పెట్టేసి అన్అఫిషియల్గా దానికి మళ్ళీ వాళ్ళే లేబుల్స్ అంటించేసి మరి గ్రామానికి మరి పంపించిన సందర్భాన్ని మనం చూసాం. మరి పత్రికలు, సోషల్ మీడియాలో అది పెద్ద ఎత్తున దుమారం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ జయచంద్రారెడ్డి ఒకటే కాదు, దీని వెనక కూటమి ప్రభుత్వం చాలామంది పెద్దలు హస్తం ఉంది. ఎందుకంటే ఒక చిత్తూరులోనే జరగలేదు, చిత్తూరులో, నెల్లూరు, మన పక్కన పరవాళ్ళలో కూడా సేమ్ మరి కల్తీ మద్యం వారే తయారు చేసి వారే గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మేసి అంటే ప్రభుత్వకు వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడంతో పాటు ఆ కల్తీ మద్యం వల్ల అందులో స్పిరిటు, రసాయనాలు కలిపి మరి ఎక్కువ మొత్తు రావడం కోసం స్పిరిట్ ఎక్కువ కలిపడం వల్ల చాలా 421 మంది ఈసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా ఈ లిక్కర్ని ఎంచుకుంది. అయితే ఈ రోజున ప్రభుత్వానికి కాదు, వాళ్ళ నాయకులకు కూడా ముఖ్య ఆదాయ వనరుగా చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఏదైతే ఇప్పుడే మాట్లాడినటువంటి మా పెద్దలు భరత్ గారు కానీ, మరి అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు కానీ మాట్లాడినట్లుగా ఇవాళ తంబల్లపల్లి, చిత్తూరు జిల్లా తంబల్లపల్లిలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాష్ట్ర రాజధానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కూడా, ఏలూరులోని, లేకపోతే ఇక్కడ పరవాడలో, ఇలాగ ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యాన్ని తయారు చేయడమే. ఇవాళ ఎక్కడెక్కడో రూరల్ ఏరియాలని సారాల తయారీలు విన్నాం కానీ కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాళ్ళ ప్రైవేట్గా ఆదాయ వనరుగా మలుచుకొని అక్కడ ఉన్నటువంటి ప్లేబుల్ దగ్గర నుంచి క్యాపుల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే తయారు చేసి ఈ బ్రాండీ షాపులకి సప్లై చేసే విధానం అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది ఒక మాఫియా తయారైంది. ఈరోజు ఈ మాఫియా వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబం కూడా, చాలామంది కుటుంబాల్లోని ఇంటి పెద్ద దిక్కుని తాగి కల్తీ మద్యాన్ని తాగి వాళ్ళ ప్రాణాలు
పోగొట్టుకొని వాళ్ళు కుటుంబాలు కూడా రోడ్డు పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. భార్య పిల్లలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏటీఎం అంటే ఎనీ టైం మందులాగా ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితిలాగా మరి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏ విధంగానైతే నకిలీ మద్యం ఈ స్పూరియస్ లిక్కర్ ఉందో దీన్ని కూటమి నాయకుల యొక్క బినామీలు తయారు చేసి ఈ మద్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాలని దెబ్బతింటున్నాయి ఈ మద్యం వల్ల. కాబట్టి మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఏ విధంగానైతే ఈ కల్తీ మద్యంతో నకిలీ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారో దాదాపు 500 మంది ప్రాణాలు పోయాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా చాలా జిల్లాల్లో చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. వీటంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ బెల్ట్ షాపులను పెట్టించి వాళ్ళే పెట్టిస్తారు బెల్ట్ షాపులు. అదే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కల్తీ మద్యం ఒక ఫ్యాక్టరీలు పెట్టి డూప్లికేట్ లేబుల్స్తో ఈ కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా ఫస్ట్ తరలించి ఈ పేద ప్రజలు అమాయక ప్రజలు ఏదంటే ఆ టైంకి తాగే వాళ్ళు వెళ్ళి ఆ మందు వస్తుందా లేదని చూసుకుంటారు, కానీ అది కల్తీదా నకిలీదా అని చూసుకునే గ్యాప్ ఉండదు. కాబట్టి ఈ బెల్ట్ షాపుల ద్వారా ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి దాంతోపాటు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేము కోరుకునేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ సిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కల్తీ మద్యం స్కామ్కు నాయకత్వం వహించిన చంద్రబాబును ప్రశ్నించే సాహసం జనసేన బీజేపీ చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా విమర్శించారు. కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని నిరసిస్తూ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాన్ని వైసీపీ క్యారెక్టర్తో ముట్టడించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వాడవాడలా అమ్మిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. మద్యం స్కామ్ని సీబీఐతో దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన మద్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి మొన్న చూస్తున్నాం, ప్రతి 100 కిలోమీటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ చొప్పున వ్యవస్థాగతంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ నకిలీ మద్యం అమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల్ని హరిస్తూ ఎంత దుర్మార్గం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. కానీ దాని మీద నకిలీ మద్యం ప్రతి జిల్లాలో ఇంచుమించు ప్రతి 2 జిల్లాలకి ఒక పాయింట్ చొప్పున పట్టుబడినా సరే ఎక్కడా కూడా ఒక బ్రాందీ షాప్ను కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బెల్ట్ షాప్ను కానీ ఎక్కడా కూడా సీజ్ చేయకుండా మద్యాన్ని పట్టుకోకుండా నకిలీ మద్యం చనామణి అయిపోయేదాకా ప్రజల ఆరోగ్యాలు హరించే విధంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే 4-5 రోజుల పాటు ఎక్కడా స్పందించకుండా ఈరోజు మళ్ళీ నిన్నటి రోజు స్పందించి సిఐడి ఎంక్వైరీ వేయడం మొదలుపెట్టాడు. సిఐడి ఎంక్వైరీ అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు బూటక మాటలు. సిఐడి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిఐడి గురించి తెలియని వాళ్ళు అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా లేరు. నీకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను పట్టుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు సిబిఐ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేయాలి. కానీ సిఐడి ఎంక్వైరీ అంటే అది నిందితుల్ని తప్పించే విధంగా అమాయకుల్ని బలి చేసే విధంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే సిఐడి ఎంక్వైరీ నువ్వు కాల్ ఫర్ చేసిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల తాలూకు సెల్ ఫోన్లు పోయి అని చెప్పేసి ఆల్రెడీ లీకులు ఇస్తున్నారు మీ ఎల్ఏ మీడియాలోని. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ చిత్తశుద్ధి ఏంటో, లేకపోతే వేలాది కోట్ల కుంభకాణమైనటువంటి ఈ నకిలీ మద్యం విషయంలో నీ చిత్తశుద్ధి ఏంటో కూడా అర్థమవుతుంది. అదేవిధంగా నిన్న అనుకుంటా ఆయన గారు ఒక యాప్ రిలీజ్ చేశాను, ఆ యాప్లతో మీరు స్కాన్ చేయాల్సి మద్యం బాటిల్ నకిలీదా ఒరిజినల్లా కనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 90 రూపాయలకి
మద్యం కొనుక్కునేవాడు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు. ఒకవేళ చేసినా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన యాపే. ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై మండల ఉద్యాన శాఖ అధికారిని దివ్యశ్రీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎర్రవనం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు కార్యక్రమానికి ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా రైతులు ఉద్యాన పంటలకు సాగు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిశెట్టి అపలరాజు, కూటమి నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, బండారు సూరిబాబు, విఏఏబి మణికంఠ, విహెచ్ఏ మనోజ్, పలువురు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఏరువాక కేంద్రం రాజమండ్రికి సంబంధించింది. మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎర్రవరం, ఏలేశ్వరం మండలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే వివిధ ఉద్యానవన పంటలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి బొప్పాయి కానీ, అరటి కానీ, కూరగాయ పంటలతో పాటు వరి కానీ, మిగతా ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రైతులను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే అరటి తోటలో ఎక్కువ సుమారుగా 900 ఎకరాల్లో ఈ ఒక గ్రామంలోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ అరటి తోటల్లో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేసుకోవాలి, టిష్యూ కల్చర్ బనానాన్ని ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఎరువుల వినియోగం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే తదితర అంశాల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం అంతా బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ కింద మనం ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ బయో ఫెర్టిలైజర్ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అజోస్పైరులం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, లేదంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం బాగా పెంచి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి మన జీవన ఎరువులను వాడడం వల్ల కూడా పంట ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు నేల ఆరోగ్యం అభివృద్ధి చెందడం, పర్యావరణ పొల్యూషన్ లాంటివన్నీ కూడా ఈ జీవన ఎరువుల వల్ల తగ్గడం అనేది రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ నత్తల బెడద కూడా ఉధృతి ఈ మధ్యకాలంలో గమనించడం జరిగింది. దీనికి గాను మనం రైతులు వాడుకుని ఉప్పు నీటి ద్రావణం కాకుండా మనం పర్మనెంట్ సొల్యూషన్ అంటూ మనకి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉందో, అంటే 100 గ్రాముల థయోడికార్బ్ తోటి మనం 25 కేజీల తౌడుని కలిపి, అదేవిధంగా దాంట్లో 100 గ్రాముల ఆముదం కలుపుకొని 22 కిలోల బెల్లం కలుపుకొని ఏదైతే మనం బయట ప్రిపేర్ చేసుకుంటామో ఆ బయటని ఏ రకంగా తయారు చేసుకోవాలి, దాన్ని పెట్టుకోవడం వల్ల ఆఫ్రికన్ నత్తలను ఏ రకంగా అరికట్టవచ్చు వంటి తదితర అంశాలన్నిటి కూడా మన ఉద్యాన రైతులకి వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా వరిలో వచ్చే వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వరి పంటల్లో వాటిని కూడా రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యాన శాఖ ఏలేశ్వరం వారికి, అదేవిధంగా డిహెచ్ఓ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేపట్టిన 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా చేపట్టే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి బొడ్డెడ ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు శోభా హైమావతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, మల్లబుల్లి బాబు, కేఎం నాయుడు, పెద్దిశెట్టి గోవింద్, బొడ్డెడ శివ, దండ జ్ఞానదీప్, కలగా గున్నయ్య నాయుడు, మలసాల కిషోర్, దండ సిద్ధార్థ, యాకూబ్, నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు జానకి రామరాజు గారు చెప్పినట్టు 2 కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఒకటి, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే చేస్తున్నారో కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా ప్రభుత్వ ఆస్తితో స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ, అంటే ఈ రోజు నుంచి మొదలుకొని 22వ తారీఖు వరకు, నవంబర్ 22వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలోని, పట్టణంలోని కూడా
ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి ఏ విధమైన నష్టం జరుగుతుంది వీటిని ప్రైవేటీకరణ చేస్తే వీటిని ప్రజల్లో తీసుకెళ్లి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి ఈ సంతకాలు పెట్టినవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 22వ తారీఖు వరకు ప్రతి గ్రామాల్లోని అలాగే పట్టణ వార్డుల్లోని రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి ఈ సంతకాల సేకరణ అనేది కార్యక్రమం ఒకటి ఉంది. దీనికి కావాల్సిన ఈ ఫామ్లు కానీ ఇవన్నీ కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి ప్రతి గ్రామానికి అందిస్తారు. అలాగే అక్టోబర్ 28న ఈ సంతకాల సేకరణ నడుస్తూ ఉండగా అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మళ్ళీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల్లో మరింతగా దీన్ని అవేర్నెస్ తీసుకురావాలని నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నవంబర్ 12వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనకాపల్లిలో జిల్లా స్థాయి నాయకులందరూ కూడా మళ్ళీ మరొక ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ. అదేవిధంగా నవంబర్ 23న ఏ అయితే ఈ సంతకాలు సేకరణ చేస్తామో 22వ తారీఖు వరకు, నవంబర్ 22వ తారీఖు వరకు, ఇవి నవంబర్ 23వ తారీఖున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది. దాని తర్వాత 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇవన్నీ పంపించి గవర్నర్ గారికి ఇవన్నీ అందజేయడం జరిగింది. కాబట్టి దీని అంతటికీ కూడా మీరు సహకరించి ఏ విధంగానైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి అనకాపల్లి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారో, నర్సీపట్నం వస్తూ మన అనకాపల్లి మీదకి వెళ్ళినటువంటి కొత్తూరు జంక్షన్లో కానీ, పాలపాలెం జంక్షన్లో కానీ, మధ్యలో కన్నూరుపాలెంలో కానీ, లేదా బయ్యవారం కచ్చంకోటలో కానీ ప్రతి దాంట్లో కూడా మీరందరూ ఎంతో సహకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని, పేద ప్రజల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు పేద ప్రజల తరఫున పోరాడతారని మరొకసారి మీరందరూ. మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ 17 కాలేజీలు కూడా ప్రభుత్వ ఆస్తులు. ప్రభుత్వ ఆస్తులు అంటే పేద ప్రజలకు చెందవలసిన ఆస్తులు. మన పిల్లలు చదువుకోవాల్సి ఇప్పుడు అన్ని ప్రైవేటీకరణ చేస్తారు. అంటే రేపు పొద్దున్న మళ్ళీ చదవాలంటే అక్కడ ₹1 కోటి 2 కోట్లు ఇస్తే కానీ సీట్లు దొరకదు. అండ్ మన పేద ప్రజలకు మళ్ళీ ఆరోగ్యశ్రీ గుర్తుందా? మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జగనన్న భారతదేశంలో ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల వరకు అమ్మలంతా పాపలు అందరూ మీరందరూ ఎంత ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డుని ఇచ్చాం. ఎంత దాని తాలూకా లిమిట్ అంటే 25 లక్షలు. మొత్తం భారతదేశం అంతా నిద్రపోయింది. ఏంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? పేద ప్రజల కోసం, ఆరోగ్యం కోసం, పేద ప్రజలు బాగుండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవం ఆదిత్యనాథ్. మరి వాటన్నిటిని నిర్వీర్యం చేశారు. ఈరోజు ఆరోగ్యశ్రీని అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మరి ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు. మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళి చేయించుకోండి. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒంట్లో ఉన్న చైలో లేకపోతే ఆ రైతన్న దగ్గర ఉన్న ఆ చిన్న మొక్క పొలము లేకపోతే ఇల్లు తాకట్టు కట్టుకొని ఆఖరికి ఎంత భయానకమైన పరిస్థితిలో ఉన్నామంటే ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈ 16-17 నెలల్లో ఆర్థికంగా ప్రతి ఒక్కరం కూడా మరి అట్టడుకు వెళ్ళిపోయాం, పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాం. మరి నమ్మించి మోసం చేసి చంద్రబాబు నాయుడు చెప్పాలా వద్దా అని మీ అందరిని అడుగుతున్నారు. ఇలా పేద ప్రజలు మోసం చేయడం తప్పు కాదా? నమ్మకానికి ద్రోహం చేయడం తప్పు కాదా? ద్రోహం చేయొచ్చా? ఈరోజు పేద ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క అక్క, చెల్లి, రైతన్నలు, పెద్దలు, చిన్నలు, పిల్లలు ఎవ్వరు కూడా బాగలేరు. ఏ పరిస్థితులు కూడా బాగలేవు. అన్ని దిగజారిపోయాయి. దౌర్జన్యం, అక్రమాలు, ఆక్రమణలు. ఎవరికి ఒక భూమి ఉందంటే వెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి ఆక్రమించేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో త్వరలో విశాఖ రూపురేఖలు సంపూర్ణంగా మారబోతున్నట్లు ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు గణబాబు తెలిపారు. గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు ఆయన మాట్లాడుతూ నేటి వరకు పర్యాటక విశాఖగా ఉన్న జిల్లా తమ హయాంలో డిజిటల్ విశాఖగా అవతరించబోతుందన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ వర్గాలు కావాలనే స్థల కేటాయింపుల్లో వివాదాలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమల ఏర్పాటు పనులు ఆగవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రమణ, టీడీపీ నాయకులు సత్యరాజు, ఎలమంచిలి ప్రసాద్, అనుష తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా మనం ఎక్వైర్ చేసి ఇవ్వాలనుకుంటే మళ్ళీ అక్కడ కేసులు పెడుతున్నారు. మీరు చూసారు ఈసీఎస్ విషయంలో కానీ, తిరులవాడలో మొన్న రీసెంట్గా పెట్టినటువంటివి కానీ. రైతులు ముందుకు వస్తున్నారు. రైతులు ఏదైనా నెగోషియేట్ చేస్తే గవర్నమెంట్ కూడా, సీఎం కూడా చాలా ప్రోగా ఈవెన్ డీవామ్ పట్టాస్ కూడా వాళ్ళు క్లియర్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏ రకంగానైనా చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏదైతే పోయినటువంటి బ్రాండ్, ఆ పోయిన బ్రాండ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రయత్నం వల్ల అందరిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వెళ్ళిన వాళ్ళు, మూసిన వారు కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. లేదు కొత్త సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉండేటువంటి అన్ని అవకాశాలు కూడా మన రాష్ట్రం వైపు తీసుకొచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ, మాదిరిగా ఆ రోజు హైదరాబాద్ని ఏ రకంగా ఐటీ రంగంలో అగ్రగామి చేశారు, ఆ అనుభవంతో రానున్న రోజుల్లో విశాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండడంలోనూ అధికారులు అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీపీ బొప్పన రాము అధికారులను హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మండల అభివృద్ధిపై అధికారులు ఎంపీటీసీలతో చర్చించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలు అంటురోగాల బారిన పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేర్చేలా నాయకులు కృషి చేయాలన్నారు. సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన మండల విద్యుత్ ఏఈపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ సాయి నవీన్ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికి జీఎస్టీపై అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మనకి కరెక్ట్గా రాజేశారు ఏంటంటే ఎటువంటి మీటింగ్ జరిగినా కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా జీఎస్టీ మీద అవగాహన కల్పించమన్నారు. సో ఇంతకన్నా మంచి కార్యక్రమం మనకి ఏముండదు. కాబట్టి మీ అందరికీ కూడా ఇచ్చిన పాంప్లెట్లలో జీఎస్టీ ఎంత తగ్గింది, ఒక్కొక్క ఐటమ్ మీద ఎంత తగ్గింది ఏంటన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాంప్లెట్లు అన్నీ కూడా గ్రామ సచివాలయాలకి, పంచాయతీ ఆఫీసులకి కూడా పంపించడం జరిగింది. ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలకి అందజేసి జీఎస్టీ రేట్లు తగ్గించకుండా, లేదంటే మనకి పాత స్టాక్ ఉంది, కొత్త స్టాక్ ఇంకా రాలేదని ఎక్కడైనా ఎక్కువ రేట్లకు అమ్మినా కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందండి పేపర్ మీద. లేదనుకుంటే 1100 నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్. దానికి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కనుక కన్సర్న్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల్ని, అలాగే మండల లెవెల్ ఎంపీడీఓస్ని, జిల్లా లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారిని జిఎస్టీకి సంబంధించి ఈ ప్రచార కార్యక్రమాల్లో అఫీషియల్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కావున మన గౌరవ సభ్యులందరూ కూడా పంచాయతీ లెవెల్లో ఇంటింటికి ఈ పాంప్లెట్స్ చేరేలాగా చొరవ తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కంప్లైంట్ కూడా రైజ్ అయినా సరే ఆయన సరిగ్గా చేయకపోవడం, రెస్పాండ్ అవ్వలేదు. మిగతా ఆఫీసర్స్ ఉంటే నన్ను అట్లీస్ట్ పంచాయతీ రాజ్ ఈయన ఉన్నారు, మన హౌసింగ్ డీఈ గారు ఉన్నారు, ఆయనకి ఎంతమంది ఉన్నా సరే మండల మీటింగ్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారి ద్వారా అలాగే మా సభ్యులందరం కూడా మేము కోరేది ఏంటంటే తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన కూర్చున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, గత 2 సంవత్సరాలుగా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఆకాశం ఇప్పుడున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆలోచన సరే అలాగే ఉన్నారు, రెస్పాన్స్ అనేది అలాగే ఉంటుంది. సో ఏఈ గారు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా నాకు కానీ లేదా ఎంపీడీఓ గారికి కానీ ఇలాంటి మీటింగ్ ఆయన ఎందుకు హాజరు కాలేదో కూడా ఆయన మాకేం చెప్పడం చేయలేదు. సో ఈ వేదిక నుంచి నేను చెప్పేది ఏంటంటే మాకు అధికారం ఉంది కాబట్టి సోకాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా గౌరవ ఎంపీడీఓ గారిని నేను కోరుకుంటూ,
దానికి ఆయన వివరణ ప్రోగ్రామ్ నోటీస్ అంటే వివరణ ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సభ్యులు కూడా ఇక్కడ చాలా మంది కీలకంగా ఆ సబ్జెక్టు మీద మాట్లాడడానికి అడగడానికి ఆ సంబంధిత అధికారులు లేకపోతే మనం దాని గురించి మాట్లాడడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గౌరవ సభ్యులకి మరొక్కసారి నా విన్నపం ఏంటంటే చాలా ప్రశాంతంగా ఒక గంట పాటు ప్రతి డిపార్ట్మెంట్ మీద మనం చర్చించుకున్నాం. 100% ఇవన్నీ ఏదైతే ఈవేళ మన సభలో ఏదైతే రికార్డెడ్ గా సభ్యులు అడిగిన దానికి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము రికార్డెడ్ గా ఏ వర్గం ద్వారా రికార్డెడ్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది పరిష్కారం 100% పరిష్కారం ఏ విధంగా చూస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్స్ అన్ అఫీషియల్ మీటింగ్ కాబట్టి మీరు అడిగిన ఏది కూడా పర్సనల్ కాదు, ఎవరో పర్సనల్ అడగలేరు. మీరందరూ కూడా మీ నామానికి సంబంధించినటువంటిది. అందులో ముఖ్యంగా దీపావళి స్కూల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో స్వర్గీయ జ్యోతుల పాపారావు నీటిపారుదల పథకానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు హాజరై శిలాఫలకం ఆవిష్కరించి పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రి రామనాయుడుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలో ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా జగ్గంపేట నుంచి మామిడాడ శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రామనాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కూటమి నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అంత ముఖ్యంగా ఇరిగేషన్. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది, రైతాంగం మీద ఆధారపడి ఉంది. ఈ విభజన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మళ్ళీ 2019, 2024 ప్రభుత్వం మారి మరి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 20-30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం కాదు, మా ఇరిగేషన్ శాఖను కూడా మీ అందరూ కూడా చూసారు. ఈ రోజు మేము 18,000 కోట్ల బిల్లులు బకాయిలు మాకు వారసత్వంగా ఇచ్చారు ఒక ఇరిగేషన్ శాఖలోనే. అంటే ఈ రోజు ఆయన తెచ్చిన అప్పులు తీర్చాలి, ఆయన అప్పులకి వడ్డీలు కట్టాలి, మళ్ళీ 18,000 కోట్లు ఏదైతే ఇరిగేషన్ బకాయిలు చెల్లించాలి, మళ్ళీ ఇప్పుడు ఇటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేపట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత భారం 6 సంవత్సరాలు బట్టి నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. దాని మీద 14 సీఎంపీలు వేయించుకున్నాను. ఆఖరిని గొడవ కూడా పెట్టుకున్నాను నా నాయకుడితో. మీ సీనియర్లతో ఇదే తలనొప్పి, నాకు మీకేం పని లేదని కూడా ఆయన విసుక్కున్నటువంటి సందర్భం. అయ్యా నేను చాలా తగ్గి ప్రాధాన్యపడుతున్నాను, నా అవసరం మీరు అర్థం చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి మీ మానస పుత్రిక ఇది పుష్కర ఎత్తిపోతల పథకం అన్నది 1,86,000 ఎకరాలకి మీరు ఇచ్చారు. మీరు అందులో 86,000 ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయకట్టు ఉన్నాయి. అందులో 31,000 ఎకరం 6 సంవత్సరాల బట్టి నీరు రాక ప్రతి రైతు కూడా ఆందోళనతోటి ఆత్మతోటి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కొన్ని సంవత్సరాలైతే కింద కూడా ఇంటికి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సంవత్సరాల్లో కాలం బాగున్నటువంటి సందర్భంలో మరి పంట తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నా ఈ వైపు చూసుకోండి. మనకి ఇప్పుడు మంత్రి గారు ఖచ్చితంగా ఎలా తీసుకెళ్తారు జగన్మోహన్కి, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా వచ్చిందంతా కోనసీమలో ఉంది, మీకే పెరగాలి. పాతపట్నం మండలం ప్రహరాజుపాలెం గ్రామంలో నారావారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ పాతపట్నంలో పోరుబాటు పాతపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమం. అనంతరం పాతపట్నం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయం వద్ద అధికారులకు వినతి పత్రం అందజేత నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం నారావారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బోల్డ్ ప్లేస్ ఉంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జి కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలని యలమంచిలి ఎక్సైజ్ సిఐకు ఎస్ఐకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డెటి ప్రసాద్, ఎంపీపీ బోదుపు గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు కొల్లు త్రినాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన ధ్వనులు వినిపించేలాగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము అన్ని కార్యాలయాలు, ఎక్సైజ్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడించడం జరిగింది. కారణం ఏంటంటే రాష్ట్రంలో అమాయకులైనటువంటి పేద ప్రజల తాలూకు ప్రాణాలు ఇప్పటికే మేము ఈ పత్రికల ద్వారా చూసాం. 421 మంది ప్రాణాలు చనిపోయినటువంటి సంగతి పత్రికల్లో రాసినవే. అదేదో సాక్షి పేపర్ కాదు, ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈనాడులో రాశారు, అన్ని పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ మూలకర్తలు ఎవరంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కూటమి నాయకులు. ఎవరు? జయచంద్ర రెడ్డి. ఆయన ఎఫిడవిట్లోనే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడే ఆఫ్రికాలో డిస్టిలరీ యూనిట్స్ ఉన్నాయని అని ఎఫిడవిట్లో మెన్షన్ చేసి మరీ ఇచ్చాడనమాట. వాళ్ళ బామర్ది గిరిధర్ రెడ్డి కానీ, అలాగే మరొకరు ఏంటంటే ఆ గిరిధర్ రెడ్డితో పాటు ఈ తంబెల్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన జయచంద్ర రెడ్డితో పాటు కట్టా సురేంద్ర నాయుడు, అనుచరుడు జనార్దన్ రావు, ఇలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే. వీళ్ళందరూ కూడా స్పిరిట్ కలిపి అమాయకుల ప్రజలను హరిస్తూ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం ఇంత కొద్ది స్పిరిట్ కలిపితే అది మొత్తం వస్తుంది, మొత్తం రావడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి యాక్చువల్గా. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కిక్ వస్తుంది, దాన్ని మొత్తం వస్తుంది, మొత్తం వచ్చి ఇలాగే ఇష్టం వచ్చినట్టు తక్కువ దీంతో, తక్కువ లిక్విడ్ తోటే ఎక్కువ డబ్బు సంపాదించడం, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ దీని వెనకాల ప్రోత్సాహం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో ఒకరి మీద అధికారం మీద యాక్షన్ తీసుకొని చేతులు తీసుకుందామని చూస్తున్నాడు. అది తప్పది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు, ఇక్కడ పర్వాల్లో జరిగినటువంటి డిస్టిలరీ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ యూనిట్ నడుపుతున్నటువంటి వాడితో ఆయనతో ఫోటోలు పోజులు ఇచ్చినటువంటి సంగతి మీకు చూస్తుంటారు ఈ మధ్య అన్ని టీవీలలో కనిపించినటువంటి పరిస్థితి. అదొకటే కాదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండల అభివృద్ధి అధికారి దేవరపల్లి వెంకటేశ్వరరావుని మా జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మా పంచాయతీరాజ్ శాఖ అనేది ప్రజలకు చాలా అవసరమైన శాఖ అని, ప్రజలందరి సంక్షేమ అభివృద్ధి నేను తోడుంటానని, మండల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేను నేరుగా నాకు తెలియజేయవలసిందిగా, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కార ప్రయత్నం చేస్తానని అన్నారు. నన్ను ఒక ఆఫీసర్గా చూడకుండా మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ ప్రతి సమస్య నా దృష్టికి తేవాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెర్ల ఎంపీడీఓ గారైనటువంటి దేవరపల్లి వెంకటేశ్వర గారి దగ్గర మనం ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు కంచికిచెర్ల మండల ఎంపీడీఓగా వచ్చి సుమారుగా ఒక 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి మరి ముఖ్యంగా ఈ మండలంలో ఏమైనటువంటి సమస్యలు ఉంటే ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సామాన్య ప్రజలకు, పేద ప్రజలతో ఎక్కువ సంబంధం ఉన్నటువంటి శాఖ మాది. ఎక్కువగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మండలం ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు పేద ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి నా శాయశక్తిలో నేను కృషి చేస్తానని ఈ మండల ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే మీ డిపార్ట్మెంట్ అనేది, మీ సీట్ అనేది ఈ మండల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి చెందిన శాఖ.
ఎస్ అవును. మరి ఈ శాఖ కొంతమంది అమ్మో ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్తే ఏమని అనుకుంటారేమని భయపడేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మనకి మన పంచాయతీరాజ్ వ్యవస్థలో మేము ప్రజలతో మమేకమై ఎప్పుడు ప్రజల మధ్య తిరిగే అధికారులు మేమందరం కూడా మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ మన సొంత ఇంటికి ఎలా వెళ్ళి మన పేరెంట్స్ కానీ మన కుటుంబ సభ్యులు ఎలా అడిగి వాళ్ళ అవసరాలు తీర్చుకోగలుగుతామో ఆ స్థాయిలో అంత త్వరతో మా కార్యాలయాలకు వచ్చి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే తక్షణమే అటన్నింటిని కూడా నా స్థాయిలో ఉన్నాయని కూడా. రాష్ట్రీయ స్వయం సేవా సంఘం శతాబ్ది ఉత్సవాలు జగ్గంపేట మండలం ఇరిపాకలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ముఖ్య అతిథిగా హాజరై స్వయం సేవకుల ఉత్సాహాన్ని నింపే దేశం కోసం ధర్మం కోసం RSS అంటూ ఉత్తేజభరిత మాటలతో ప్రసంగం చేశారు. నాగేంద్ర చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సుబ్రహ్మణ్యం, కోరుమిల్లి నాగేశ్వరరావు, నాగం శ్రీనివాస్, వి రాఘవరావు, బండారు అనిల్ కుమార్, గంగా శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు RSS 100 సంవత్సరాల విజయోత్సవ సభ ఈరోజు ఇక్కడ ఇరుపా గ్రామంలో నిర్వహిస్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా 100 సంవత్సరాలు మనం ఈ 100 సంవత్సరాలు RSS ఏం చేసిందంటే మనం ఒకసారి మీ అందరికీ తెలిసిందే. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మంది మహనీయులు ఈ RSSకి కుటుంబాలను కూడా విడిచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన హిందూ కార్యక్రమాలు చేస్తూ మన దేశంలో ధర్మం కోసం దేశం కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఈ RSS అంతా ఆనాడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు అనుబంధ సంస్థల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని మతాలు పెరుగుతున్న ఈ తరుణంలో కూడా RSS ఎంతో ప్రాధాన్యత తీసుకుని మన హిందూ ధర్మాన్ని RSS ఉంది కాబట్టి ఈ విధంగా హిందూ ధర్మం ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు దాకా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం ఎప్పటి నుంచో పోరాడుతున్న అయోధ్య రామ మందిర్ కూడా RSS వల్ల మనం సాధించుకున్నాం. అలాగే RSS అంటే చాలా నిబద్ధతతో చాలా డీసెంట్ గా ప్రజలందరిలో కూడా మంచి గౌరవంగా ఉన్న సంస్థ RSS డ్రెస్ వేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే చాలా ప్రజలందరూ కూడా చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఈ RSS మన ఎన్నో సంస్థలు మన అనుబంధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. అలాగే మనం చెప్పుకోవాలంటే మొన్న జనవరిలో జరిగిన హైందవ సంఘారాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ ఏ సంస్థ చేయలేని విధంగా RSS ఎంతో చక్కగా మనకి నిర్వహించారో ఆ ప్రోగ్రాం అంత సక్సెస్ అయిందంటే దానికి కారణం కూడా RSS వల్లే అంతవరకు సక్సెస్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మొన్న జరిగిన మనకి మహాకుంభమేళ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనం అక్కడ కుంభమేళాకి వచ్చారు. ఎవ్వరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ సేవ అందించింది ఎవరంటే మన RSS సభ్యులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన హిందూ కార్యక్రమాలు మన దేశం కోసం ధర్మం కోసం మన ప్రజలందరూ కూడా RSS లో జాయిన్ అవ్వాలి. మనమే కాదు మన తర్వాత మన పిల్లలు కూడా RSS అంటే ఏంటి, RSS ద్వారా ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒక RSS చాలా మంది నారావారి కల్తీసారా మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలు చేసిన కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోమవారం కొత్తపేట ఎక్సైజ్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిఐ కాత్యాయనికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య ఒక్క ఆగడాలు ఎక్కువైపోయాయి. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు తక్కువ రేటుకి మద్యం ఇస్తామని చెప్పేసి ఆ ప్లేస్లో నకిలీ మద్యాన్ని తరలిస్తూ ఉన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రత్యేకంగా మీ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మంత్రులు ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, కానీ మీరు 40 to 50 years సర్వీస్లో ఉంటారు. మీరు ఈ సర్వీస్లో ఉన్నప్పుడు మీరు న్యాయం చేస్తేనే సామాన్య ప్రజలకు బయటకు పట్టగలుగుతుంది. ఈరోజు సామాన్యుడు చనిపోతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సామాన్యుల తరఫున మేము పోరాటం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సహకరిస్తేనే ప్రజలు బ్రతికి పట్టగలుగుతారు. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు మా నాయకులు చెప్తున్నట్టు ఎక్కడైతే పాఠశాలలు అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయో, వాటి చర్చిలు ఉన్నాయో వాటి దగ్గర ఈ బెల్ట్ షాపులు కానీ బ్రాండీ షాపులు కానీ నియంత్రించి
అదేవిధంగా ఈ నకిలీ మద్యం ఏ విధంగా వస్తుందో మీరు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి చోట కూడా అప్పుడు ప్రభుత్వ తరపునటువంటి మద్యం షాపులు నడుస్తున్నా కూడా మీరు వాటి మీద దాడులు చేసేవారు, ఎంక్వైరీ చేసేవారు. ఇప్పుడు దాడులు జరిగే పరిస్థితి ఎక్కడా లేదు. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కల్తీ మద్యం అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీటి మీద దాడులు చేసి ఈ కల్తీ మద్యాన్ని ఏరివేయకపోతే సామాన్య ప్రజలు ఈరోజు ఎంతోమంది చనిపోయారు. మన కోనసీమలో కూడా ఒక మరణం సంభవించింది. ఈ పరిస్థితులను అరికట్టాలంటే అధికారులుగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటేనే అవుతుంది. ప్రభుత్వాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారి కన్సర్న్లో మెరిగితే కనుక ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. ఆ పాపం ఈ ప్రభుత్వంతో పాటు మీ డిపార్ట్మెంట్ కూడా తాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటి మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న నకిలీ మద్యం అమ్మకాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన. గవరపాలెం మల్ల జగన్నాథం కళ్యాణ మండపంలో పంచ్ పటాకా కామెడీ దీపావళి కార్యక్రమం. విశాఖపట్నం జబర్దస్త్ ప్రకాష్ టీంచే నిర్వహించబడిన పంచ్ పటాకా కామెడీ. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. మంగళవారం జరిగిన పూజల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పోలవరం కాలువ నిర్మాణ బ్లాస్టింగ్స్ వలన ప్రమాదవశాత్తు గాయపడిన కర్రి శ్రీను. పరామర్శించిన జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.